హలో కుషికేం జేమ్స్ ఆర్ యూ ఆల్ ఈ రోజు నేను మీ ముందుకి టీఎస్ఐ 2024 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదనమాట. ద కైనెటిక్స్ ఆఫ్ అ రియాక్షన్ వాజ్ స్టడీడ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ అయోనిక్ స్ట్రెంగ్త్ని మనం అయితే చూపిస్తున్నాము. అయోనిక్ స్ట్రెంగ్త్ని తో స్టడీ చేసామన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ అయోనిక్ స్ట్రెంత్ గురించి, అలాగే లాగ్ కే నాట్ వాల్యూస్కి మనం ఒక గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఆ గ్రాఫ్ మనకి స్ట్రైట్ లైన్ వచ్చింది అని చెప్తున్నారు. విత్ ద స్లోప్ ఈక్వల్ టు 2.04 అనేది మనకి స్లోప్ వచ్చింది అనమాట. ఐడెంటిఫై ద రియాక్షన్. మనకి ఇప్పుడు ఏం చేశారు అంటే 4 డిఫరెంట్ రియాక్షన్స్ ఇచ్చారు. ఆ 4 రియాక్షన్లో ఈ డేటాకి సెట్ అయ్యే రియాక్షన్ ఏది అని ఐడెంటిఫై చేయమన్నారు. మనకి ఇచ్చిన 4 రియాక్షన్స్ అయితే ఇవన్నమాట. సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన డేటా ఏంటి, ఇచ్చింది స్ట్రైట్ లైన్ అన్నాడు. స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, మనకి y ఈక్వల్ టు mx ప్లస్ సి అయి ఉండాలి. అలాగే మనకి కే నాట్ ఈస్ ద రేట్ కాన్స్టెంట్ ఎక్స్ట్రా ప్లాటెడ్ టు జీరో అయోనిక్ స్ట్రెంత్కి చేసినప్పుడు K0 అనేది మనకి రేట్ కాన్స్టెంట్ అని అనుకోమన్నారనమాట. సో నేను ఆ కాన్స్టెంట్ దగ్గర మనము 0 అవుతుంది కాబట్టి y ఇంటర్సెక్షన్ సి అనేది 0 అవుతుంది మనకి. అలాగే y ఏంటి, నాకు y యాక్సిస్లో లాగ్ k/k0 తీసుకుంటున్నాం కాబట్టి లాగ్ k by k naught equal to slope of the straight line. Slope of the straight line ఎంత ఇచ్చాడు మనకి 2.04 x అంటే ఏంటి, నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ I ఇదే కదా ఇచ్చింది. సో స్ట్రైట్ లైన్ అన్నాడు. స్ట్రైట్ లైన్కి సంబంధించిన ఫార్ములా ఇది. అయితే ఇది స్ట్రైట్ లైన్ అన్నాడు. అలాగే మనకి లాగ్ k/k0 ఈక్వల్ టు 2.04 స్క్వేర్ రూట్ ఆఫ్ I అనేది నాకు ఈ నంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, నాకు ఫార్ములా ప్రకారం లాగ్ k/k0 ఈక్వల్ టు 2 ఇంటూ A ZA ZB స్క్వేర్ రూట్ ఆఫ్ ఐకి ఈక్వల్ అవ్వాలి. అంటే నాకు 2A ZA ZB ఈక్వల్ టు 2.04కి నాకు ఈక్వల్ అవ్వాలి. 2 ఇంటూ A ఇంటూ ZA ZB ఈక్వల్ టు నాకు 2.04. అయితే ఇక్కడ ZA ఏంటి, ZB ఏంటి, 2A ఏంటి అనేది ఒకసారి చూద్దాము. A అనేది మనకి కాన్స్టెంట్. సో ఈ కాన్స్టెంట్ అనేది అప్రాక్సిమేట్గా ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 0.509కి ఈక్వల్ అవుతుంది అనమాట ఏ వాల్యూ. మరి ఈ ZA ZB అనేవి ఏంటి అంటే ఛార్జెస్ ఆన్ ద అయాన్స్. మనకి రియాక్టెంట్స్లో ఏవైతే అయాన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఛార్జెస్ అనమాట. ఓకేనా. అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ 2ని నేను సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 0.509 ZA ZB ఈక్వల్ టు నాకేమవుతుంది 2.04 అవుతుంది. అంటే నాకు అప్రాక్సిమేట్గా ZA ఇంటూ ZB వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి, అప్రాక్సిమేట్గా నాకు 2 వచ్చింది అనమాట. అంటే ఈ 4 రియాక్షన్లో ఏ రియాక్షన్కి ZA ఇంటూ ZB వాల్యూ 2 అవుతుందో అది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది కదా. సో ఏది రైట్ ఆన్సర్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఈక్వేషన్లో ఇక్కడ +2 ఛార్జ్ ఉంది, ఇక్కడ +2 ఛార్జ్ ఉంది. ఇది నాకు ZA అనుకుందాము, ఇది నాకు ZB అనుకుందాము. ZA ఇంటూ ZB అనేది ఈ ఈక్వేషన్లో నాకు 4 అయింది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. సో ఇది నాకు రైట్ ఆన్సర్ కాదు. ఓకే. నెక్స్ట్ ఈ రియాక్షన్లో దీని మీద నాకు ఛార్జ్ ఏం లేదు అంటే ఇది 0 అయింది, ఇది నాకు -1 అయింది. 0 ఇంటూ -1 నాకు -1 ఇంటూ 0 0 అయింది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. సో అది కూడా నాకు రైట్ ఆన్సర్ కాదు. ఇక్కడ నాకు 3 రియాక్టెంట్స్ ఉన్నాయి. ఒకటి +1 ఉంది, ఒకటి -1 ఉంది, ఒకటి 0 ఉంది. సో ఈ మూడింటిని నేను మల్టిప్లై చేసినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 0 వస్తుంది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. సో ఇది కూడా నాకు రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఈక్వేషన్లో ఇక్కడ నాకు నెగిటివ్ ఛార్జ్ -1 ఉంది, ఇక్కడ నాకు -2 ఉంది. -1 ఇంటూ -2 అనేది నాకు ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. అంటే ZA ZB వాల్యూ నాకు 2 దేనికి వస్తే నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నాకు 2 వచ్చింది కాబట్టి నాకు ఆప్షన్ నెంబర్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇలా మనము ఇటువంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. అన్ యాసిడ్ క్యాటలైజ్డ్ హోమోజీనియస్ రియాక్షన్ ఫాలోస్ అర్హీనియస్ ఇంటర్మీడియట్. సో యాసిడ్ క్యాటలైజ్డ్ హోమోజీనియస్ రియాక్షన్ అనేది ఒక అర్హీనియస్ ఇంటర్మీడియట్ కనుక ఫాలో అవుతుంది. ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఈజ్ అబ్టైన్డ్. వాట్ ఈస్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్. యాక్టివేషన్ ఎనర్జీ ఎంత అంటున్నాడు. ఇది యాక్చువల్గా మనకి 2 స్టెప్ రియాక్షన్ అనమాట. వై యాక్సిస్లోనేమో పొటెన్షియల్ ఎనర్జీ తీసుకున్నాము, పొటెన్షియల్ ఎనర్జీ వై యాక్సిస్లో తీసుకున్నాము. అలాగే x యాక్సిస్లో ఏం తీసుకున్నామంటే రియాక్షన్ కోఆర్డినేట్ తీసుకున్నాము, రియాక్షన్ కోఆర్డినేట్ x యాక్సిస్లో తీసుకున్నాము. C అనేదేమో మనకి కెటలిస్ట్, S అనేది సపరేట్. మనకి ఇక్కడ కనుక ఇది స్టార్టింగ్ మెటీరియల్ కాబట్టి ఇది రియాక్టెంట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి కెటలిస్ట్ అండ్ సబ్స్ట్రేట్ ఇక్కడ తీసుకుంటే మనకేమైంది, ఫస్ట్ ఒక స్టెప్ రియాక్షన్ జరిగి మనకి ఇంటర్మీడియట్స్ వచ్చాయి, X అండ్ Y అనే ఇంటర్మీడియట్స్ వచ్చాయి. అక్కడ నుంచి మళ్ళీ రియాక్షన్ జరిగి నాకు ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి అనమాట. ఇచ్చిన గ్రాఫ్ అయితే ఇలా ఉంది.
ఓకేనా. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద యాక్టివేషన్ ఎనర్జీ, యాక్టివేషన్ ఎనర్జీ ఎంత అనేది అయితే అడుగుతున్నారు అనమాట. ఆప్షన్స్ చూద్దాం చూడండి. E1 ప్లస్ E1 E-1, E1 ప్లస్ E2, E1 ప్లస్ E2 మైనస్ E-1, E1 మైనస్ E2 ప్లస్ E-1. సో ఇది మనకి చాలా సింప్లెస్ట్ థింగ్ అనమాట ఐడెంటిఫై చేసుకోవడానికి. మనకి ఈ ఫస్ట్ స్టెప్లో మనకి కావాల్సిన యాక్టివేషన్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కాబట్టి ఈ డిఫరెన్స్ని మనం E1 అన్నాడు. సో యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఎంత ఫస్ట్ స్టెప్లో, ఫస్ట్ స్టెప్కి మనకి E1 ప్లస్ సెకండ్ స్టెప్ ఇక్కడ వరకు వచ్చింది, అంటే మనకి ఇంటర్మీడియట్స్కి సంబంధించిన ఎనర్జీ లెవెల్ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఈ థ్రెష్ హోల్డ్ ఎనర్జీ ఎంత ఉంది, E2 ఉంది. సో E1 ప్లస్ E2 ఉంది. కానీ ఈ ఫస్ట్ స్టెప్కి ఈ సెకండ్ స్టెప్కి మధ్యలో ఉన్న ఇంటర్మీడియట్స్కి సంబంధించిన ఎనర్జీ అనేది మనం అనేది అక్కడ సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే నాకు ఇక్కడ ఎంత ఉంది, E1 -1 అనేది తీసేసుకోవాలన్నమాట. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే నాకు రియాక్టెన్స్ నుంచి, ఇది రియాక్టెన్స్ ఎనర్జీ కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఇంటర్మీడియట్ వరకు కావాల్సిన ఎనర్జీని నేను ఇవ్వవలసిన యాక్టివేషన్ ఎనర్జీ అంటాను. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కావాలంటే ఎక్కడ నుంచి, ఇక్కడ నుంచి గ్రౌండ్ స్టేట్ నుంచి, అంటే రియాక్టెన్స్కి సంబంధించిన ఎనర్జీకి సంబంధించి E1 ప్లస్ E2 తీసుకుని రెండింటిలోనూ కామన్గా 2 టైమ్స్ నేను మెజర్ చేస్తుంది ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఎనర్జీ నేను 2 టైమ్స్ మెజర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎనర్జీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎనర్జీ అన్నప్పుడు దీన్ని నేను 2 టైమ్స్ మెజర్ చేస్తున్నాను కదా. సో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఈక్వేషన్ ఏమొస్తుంది, E1 ప్లస్ E2 మైనస్ E-1. చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రీప్లే చేసుకుని చూడండి. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నంబర్ 3 అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. యాక్టివేషన్ ఎనర్జీ అంటే మళ్ళీ చెప్తున్నాను వినండి, రియాక్టెన్స్కి సంబంధించిన ఎనర్జీ, అలాగే మనకి ఏదైతే ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుందో మధ్యలో యాక్టివ్ స్టేట్లో ఏదైతే ఉంటుందో దానికి మధ్యలో ఉన్న ఎనర్జీని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాము, ఆర్ థ్రెష్ హోల్డ్ ఎనర్జీ అంటాము. మినిమం అంత ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే మనకి రియాక్షన్ జరుగుతుంది అనమాట. సో ఇలా నంబర్ ఆఫ్ స్టెప్స్లో రియాక్షన్ జరుగుతున్నప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత అంటే, రియాక్టెన్స్కి ఎంత ఎనర్జీ ఉంది, అక్కడ నుంచి హైయెస్ట్ పాయింట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనకి ఈ డిస్టెన్స్ని మనం థ్రెష్ హోల్డ్ ఎనర్జీ ఆర్ యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా వస్తుంది, నాకు E1 వాల్యూ ఉంది, అలాగే E2 వాల్యూ ఉంది, అలాగే E-1 వాల్యూ ఉంది. సో ఇప్పుడు చూడండి, నాకు E1 అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు ఇది E1, అలాగే E2 అంటే నాకు ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు నాకు E2. సో ఇది ఈ లెంత్ ఏదైతే ఉందో నేను అది 2 టైమ్స్ యాడ్ చేస్తున్నాను. నేను 2 టైమ్స్ యాడ్ చేయవసలేదు, ఒకసారి యాడ్ చేస్తే చాలు. సో అందుకోసం నేను E-1 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో దట్స్ ఆల్. ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఎట్ T, according to the collision theory of the reaction rates, the correct equation for A gives rise to the products is ఏముంటుంది అనేది అడుగుతున్నారు. K అనేది రేట్ కాన్స్టెంట్, న్యూ అనేది రేట్ ఆఫ్ ద రియాక్షన్, E అనేది యాక్టివేషన్ ఎనర్జీ, అండ్ R అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కనుక అయితే ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. K = ZAA ఎక్స్పోనెంట్ E-RT E/RT, అలాగే న్యూ = ZAA ఎక్స్పోనెంట్ E/E అంటే మనకి క్యాపిటల్ E అనేది మనకి యాక్టివేషన్ ఎనర్జీ అనుకుంటున్నాము, RT అనమాట. అలాగే థర్డ్ వన్ న్యూ = ZAA ఎక్స్పోనెంట్ E/RT, అలాగే K = ఎక్స్పోనెంట్ E/RT. ఏది రైట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఆబ్వియస్గా మనకి ఇదంతా తెలుసు. ఏం తెలుసు, K అనేది అర్హీనియస్ ఈక్వేషన్ ప్రకారం రేట్ కాన్స్టెంట్ ZAA, రేట్ కాన్స్టెంట్ K = ZAA E/-EA/RT. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము, కైనెటిక్స్ చదువుకుంటున్నప్పటి నుంచి. సో ఇక్కడ ZAA అంటే ఏంటి, మరి అన్ని ఇచ్చాడు, ZAA ఇవ్వలేదు కదా అంటే రియాక్షన్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే ZAA అనేది మనకి ఏ పార్టికల్ అంటే ఏ మాలిక్యూల్ అనదర్ ఏ మాలిక్యూల్తో ఎంత ఫ్రీక్వెంట్గా కొలిజన్స్ జరుగుతున్నాయి అని. ఈ కొలిజన్స్ ఎప్పుడైతే ఎక్కువ జరుగుతాయో అప్పుడు రియాక్షన్ అనేది స్పీడ్గా ఉంటుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, దానికోసం మనం దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం అనమాట. ఇది డైరెక్ట్గా అర్హీనియస్ ఈక్వేషన్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆబ్వియస్గా K = ZAA ఎక్స్పోనెంట్ -EA/RT. ఇది మనకు రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అ టిపికల్ ఎంజైమ్ రియాక్షన్ ఈ ఎంజైమ్ ప్లస్ S గివ్స్ రైస్ టు, అంటే ఇది మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అనమాట. K1 అండ్ ఫార్వర్డ్ రియాక్షన్కి ఏమో K1 ఉంది, బ్యాక్వర్డ్ రియాక్షన్కి ఏమో K2 ఉంది. ES అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ES అనేది నాకు E ప్లస్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, ఎంజైమ్ ప్లస్ ప్రోడక్ట్. ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఈజ్ అబ్టైన్డ్ ఫర్ దిస్ రియాక్షన్. ఈ కింద గ్రాఫ్ ఇచ్చారనమాట, ఈ గ్రాఫ్ అయితే వస్తుంది. X యాక్సిస్లో ఏం తీసుకున్నాము అంటే కాన్సన్ట్రేషన్ తీసుకున్నాము.
కాన్సన్ట్రేషన్ యూనిట్స్ ఇచ్చాడు, మోల్స్ పర్ లీటర్ అన్నాడు. వై యాక్సిస్లోనేమో నాకు రేట్ ఆఫ్ ద రియాక్షన్ తీసుకున్నాం అనమాట ఇన్ మోల్స్ పర్ లీటర్ పర్ మినిట్. ద మెకాలిస్ కాన్స్టెంట్ కేఎం అనేది ఫర్ దిస్ రియాక్షన్ దేనికి ఈక్వల్ అవుతుంది అనేది అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. 1 మోల్స్ పర్ లీటరు, 2 మోల్స్ పర్ లీటరు, 4 మోల్స్ పర్ లీటరు, 8 మోల్స్ పర్ లీటర్. అయితే ఈ మెకాలిస్ కాన్స్టెంట్ కేఎం అనేది మనకి కొంచెం లైక్ ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. ఏంటి అంటే కేఎం మెకాలిస్ కాన్స్టెంట్ కేఎం ఈజ్ ద కాన్సన్ట్రేషన్. ఏ కాన్సన్ట్రేషన్? వేర్ ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్. ఓకేనా? సో ఇచ్చిన గ్రాఫ్లో మ్యాక్సిమం స్పీడ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. వై యాక్సిస్లో మనం స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ తీసుకున్నాం కదా, వై యాక్సిస్లో రేట్ ఆఫ్ ద రియాక్షన్ తీసుకున్నాం కదా. మ్యాక్సిమం రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది అంటే ఏ నెంబర్ దగ్గర ఉంది? 4 ఉంది. హాఫ్ ఆఫ్ ద స్పీడ్ అంటే ఎక్కడ? నాకు 2 దగ్గర. సో ఈ 2 దగ్గర నాకు కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో అది నాకు కే వాల్యూ అవుతుందన్నమాట. మైఖెల్స్ కాన్స్టెంట్ అవుతుంది. అంటే కేఎం ఈక్వల్ టు నాకు 2 ఏంటి? ఎక్స్ యాక్సిస్ యూనిట్స్ మోల్స్ పర్ లీటర్ అవుతుంది. కేఎం అనేది ఏంటి? చాలా సింపుల్ విషయం, అర్థమైతే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మైఖెల్స్ కాన్స్టెంట్ అంటే ఏంటి? మైఖెల్స్ కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే కాన్సెంట్ ఆఫ్ ద సొల్యూషన్ where the rate of the reaction is exactly half of the maximum velocity or the rate of the reaction. దాన్ని మనం మెకాలిస్ కాన్స్టెంట్ అంటాము. సో ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఆప్షన్ నెంబర్ 2 అకార్డింగ్ టు ది గ్రాఫ్. ఈ 2 ఎక్కడ టచ్ అయితే అది మనకి రైట్ ఆన్సర్. సో నాకు రైట్ ఆన్సర్ 2. ఒకవేళ ఇది 2 కనుక 3 దగ్గర ఉంటే 3 రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అలాగా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అ పార్టికల్ ఈస్ కన్ఫైన్డ్ ఇన్ ఏ 1 డైమెన్షనల్ బాక్స్ ఆఫ్ లెంత్ ఏ. 1 డైమెన్షనల్ బాక్స్ అన్నాడు, అది కూడా లెంత్ ఇచ్చారు మనకి, ఏ సెంటీమీటర్లు ఇచ్చారు. ద బౌండరీ కండిషన్స్ ఫిక్స్డ్, బౌండరీ కండిషన్స్ అనేవి ఇచ్చారు. అయితే దీని దగ్గర ఇంకా క్వశ్చన్, అకార్డింగ్ టు ద వేరియేషన్ మెథడ్ ద ట్రయల్ వేవ్ ఫంక్షన్ ద పార్టికల్ ఈజ్, అకార్డింగ్ టు వేరియేషన్ ప్రిన్సిపల్ ట్రయల్ వేవ్ ఫంక్షన్ ఫర్ ద పార్టికల్ ఏది అని అడుగుతున్నాడు అనమాట. సో ఏది మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ అవుతుందా, ఆర్ సై ఈక్వల్ టు హాఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ అవుతుందా, లైక్ 1/a ఎక్స్ స్క్వేర్ అవుతుందా, ఆర్ సై ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ అవుతుందా, ఆర్ సై ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ అవుతుంది. ఇది చాలా సింపుల్, మనకి మ్యాథ్స్లో మనం చేసినట్టుగానే. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఈ జైలో మనకి జై వాల్యూ ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి జై ఈక్వల్ టు 0 అవ్వాలి. అలాగే ఎక్స్ వాల్యూ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే జై వాల్యూ 0 అవ్వాలి. అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే జై ఈక్వల్ టు నాకు వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ మైనస్ ఏ కదా. సో ఎక్స్ అంటే నాకు 0 మైనస్ ఏ అంటే నాకు ఎంత వచ్చింది? మైనస్ ఏ, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. వాడు 0 అవ్వాలని చెప్పాడు, నాకు 0 అవ్వలేదు. సో ఇది నాకు రైట్ ఆన్సర్ కాదు. కావాలంటే సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ఏ కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే జై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ అంటే నాకు ఏ మైనస్ ఏ వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. కానీ నాకు రెండో కండిషన్, ఒక కండిషన్ ఫాలో అవ్వలేదు, ఒక కండిషన్ ఫాలో అయింది, కాబట్టి ఇది నాకు రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. చూడండి, జై ఈక్వల్ టు 1/a ఎక్స్ స్క్వేర్. దీనికి కూడా నేను ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే జై ఈక్వల్ టు 1/a ఇంటూ 0 స్క్వేర్ అన్న 0నే కాబట్టి ఇది నాకు 0 అయింది. ఓకే. సెకండ్ కండిషన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకోవాలి కదా. నేను ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకున్నా కూడా నాకు జై వాల్యూ 0 అవ్వాలి. సో జై ఈక్వల్ టు 1/a ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఎందుకు? ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి. సో ఇది నాకు ఏ వాల్యూ అయింది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది కూడా నాకు రైట్ ఆన్సర్ కాదు. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ తీసుకుందాం. చూడండి, ఏ ఎక్స్ స్క్వేర్. దీనికి కూడా ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాము. ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఇంటూ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకుంటే జై ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్ అయింది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది కూడా నాకు రైట్ ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఫోర్త్ ఆప్షను నాకు ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుందాము. ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే నాకు జై వాల్యూ ఏమైంది? జై ఈక్వల్ టు 0 ఇంటూ ఏ మైనస్ 0. 0 ఇంటూ ఏ మైనస్ 0 నాకు ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఇది రైట్. అలాగే సెకండ్ కండిషన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకోమన్నాడు. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ అంటే జై ఈక్వల్ టు నాకేమైంది? ఏ ఇంటూ
ఏ మైనస్ ఏ అంటే ఏమైంది ఏ ఇంటూ జీరో అంటే నాకు ఆన్సర్ వచ్చేసి జీరో. సో రెండు కండిషన్స్లో నాకు అంటే ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకున్నా జై ఈక్వల్ టు జీరో అయింది, ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకున్నా నాకు జై ఈక్వల్ టు జీరో అయింది. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది మనకి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. గివెన్ బిలో ఆర్ ద 2 స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటి, ఇఫ్ జై ఈజ్ అ నార్మలైజ్డ్ వేవ్ ఫంక్షన్ ఆఫ్ ఎ సిస్టమ్ దెన్ ద ఎనర్జీ విల్ బి గివెన్ బై జై హెచ్ క్యాప్ జై. The energy of the system obtained from the variation energy assuming a trial wave function is always higher than the actual energy of the system. అవునా కాదా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్పాలన్నమాట. 4 ఆప్షన్స్ అవే ఉన్నాయి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. ఒక స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అయితే ఇది ఎప్పుడైతే మనం చూస్తామో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, జై ఈజ్ ద ఈ హెచ్ బార్ అనేది మనకి తెలుసు, హెచ్ క్యాప్ అనేది హామిల్టోనియన్ ఆపరేటర్ అనమాట. ఈ హామిల్టోనియన్ ఆపరేటర్ కరస్పాండింగ్ టు ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. అది మనకి టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్, ఆ ఫంక్షనే అది అన్నప్పుడు ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది కదా, రైట్ స్టేట్మెంట్. అలాగే సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద ఎనర్జీ ఆఫ్ అ సిస్టమ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద వేరియేషన్ థియరీ అజ్యూమింగ్ అ ట్రయల్ వేవ్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ ద యాక్చువల్ ఎనర్జీ. యాక్చువల్గా ఎనర్జీ ఎంతైతే ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేసిన ఎనర్జీ అనేది ఐదర్ దానికి ఈక్వల్గా ఉంటుంది ఆర్ ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువే ఉంటుంది. ఒకటే ఒక కండిషన్లో ఎగ్జాక్ట్గా ఈక్వల్ ఉంటుంది. ఎప్పుడు మనం తీసుకున్న మనకి ఎగ్జాక్ట్ గ్రౌండ్ స్టేట్కి ట్రయల్ వేవ్ అనేది ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అది యాక్చువల్ ఎనర్జీకి ఈక్వల్గా ఉంటుంది. అది కాకుండా మిగిలినవన్నీ కూడా హైయర్ ఎనర్జీలోనే చూపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఓకే, సో ఇది కూడా మనకు రైట్ స్టేట్మెంట్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషికేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఓకే, బాయ్.